హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'సవతి వాటా'. పూర్వం బాగ్దాదు నగరంలో ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి, అనుకూలవతిను. వారిద్దరూ ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉండేవారు. పరస్పరం ఎంతో గౌరవించుకునేవారు. భర్త నెలకు 15 రోజులు నగరంలో ఉండేవాడు కాడు. ఆ పక్షం రోజులు అతను ఎక్కడ గడిపేవాడో భార్యకు తెలియదు. ఇంట ఉన్న పక్షం రోజులు భార్య పట్ల ఎంతో అనురాగంగా ఉండేవాడు. ఆమెకు ఎంత చిన్న కష్టం కూడా కలగనిచ్చేవాడు కాడు. అందుచేత అతని భార్య నెలకు 15 రోజులు ఎక్కడికి పోతావు అని అడిగేది కాదు. కానీ భర్త అయినా తనకు తానై ఆమెకు ఆ సంగతి చెప్పేవాడు కాడు. అయితే భార్యకు మటుకు భర్త ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలని మనసులో ఉండేది. కొంతకాలం గడిచింది. భర్త ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు. అతను నెలకు 15 రోజులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. తన ఇంట ఉన్న 15 రోజులు భార్యను ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఆఖరుకు భార్య ఓర్పు వహించలేకపోయింది. తన భర్త ఎక్కడికి పోతాడో, ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలన్నది ఆమెకు మనోవ్యాధిగా పరిణమించింది. తనకు నమ్మకమైన ముసలావిడతో తన భర్త సంగతంతా చెప్పి, ఆమెకు అవసరమైన ధనం ఇచ్చి, ఎలాగైనా తన భర్త రహస్యాన్ని తెలుసుకురమ్మన్నది భార్య. ఆ సమయంలో వ్యాపారస్తుడు నగరంలో లేడు. కొన్నాళ్లకు ఆ ముసలావిడ తిరిగి వచ్చి, ఆ వ్యాపారస్తుడు ఇంకొక నగరంలో మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, సగం నెల అతను ఆ భార్యతో గడుపుతున్నాడని వివరాలతో సహా చెప్పింది. వ్యాపారస్తుడి భార్య ముసలావిడకు బహుమానం ఇచ్చి, ఈ సంగతి ఎవరికీ చెప్పనని ఒట్టు వేయించుకున్నది. ఆమెకు తన సవతిని తలుచుకుంటే అసూయ కలిగింది. ఇంతకాలము ఈ సంగతి తనకు చెప్పకుండా దాచినందుకు ఆమెకు భర్త మీద కోపం కూడా వచ్చింది. కానీ భర్త తన పట్ల చూపే ప్రేమానురాగాలలో ఎలాంటి లోపము లేనందున తాను అతని స్వవిషయం గురించి అడగరాదని ఆమె అనుకున్నది. తనకు తెలిసిన రహస్యాన్ని ఆమె తనలోనే దాచుకున్నది. తన రహస్యం తన భార్యకు తెలిసిపోయిందన్న సంగతి భర్త ఎరగడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి వ్యాపారస్తుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అతనికి పిల్లలు లేనందువల్ల అతని ఆస్తి అంతా అతని బంధువులకు పోయింది. మృతి కింద అతని భార్యకు ఒక వాటా వచ్చింది. భర్త పోయిన దుఃఖం నుంచి బయటపడగానే వ్యాపారస్తుడి భార్యకు తన సవతి గుర్తుకొచ్చింది. నిజానికి ఆమె కూడా తన భర్తకు తనలాంటి భార్యే. తనలాగే ఆమె కూడా అతణ్ణి సుఖపెట్టింది. అందుచేత ఆమెకు అతని ఆస్తిలో తనతో బాటు భాగం ఉన్నది. ఆమిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూడలేదు. ఆమెను గురించి తన భర్త తనకు ఏనాడూ చెప్పలేదు. అయినా అధర్మానికి ఒడంబడలేక ఆమె తన వంతు ఆస్తిలో సగం భాగం తన సవతి పేర రాసి, పూర్వం నియోగించిన ముసలావిడ ద్వారానే ఆ పత్రాన్ని పంపుతూ ఇలా ఒక ఉత్తరం రాసింది. చెల్లి, ఇంతకాలము నేను నిన్ను చూడలేదు. నా భర్త అయినా నీ సంగతి నాకు చెప్పలేదు. అయితే ఆయన నిన్ను పెళ్లాడాడని, నీతో కాపురం చేస్తున్నాడని నాకు తెలియవచ్చింది. ఆ సంగతి నా భర్తకు నేను తెలియనివ్వలేదు. ఇప్పుడు నా భర్త దూర ప్రయాణం మీద శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అందుచేత నాకు వచ్చిన అతని ఆస్తిలో సగం వాటా నీకు కూడా ఉంటుంది. దాన్ని నీకు పంపుతున్నాను. స్వీకరించు. నీ రహస్యం నీకు, నాకు, ఈ ముసలావిడకు, భగవంతుడికి తప్ప మరెవరికీ తెలీదు. కొన్నాళ్లకు ముసలావిడ మరొక ఉత్తరంతో తిరిగి వచ్చింది. అక్కా, నన్ను గురించి తెలుసుకుని కూడా ఎవరికీ చెప్పని నీ ఓర్పు చాలా గొప్పది. నీ ఔదార్యం కూడా అసాధారణమైనది. కానీ నీ ఆస్తిలో భాగం న్యాయంగా నాది కాదు. ఎందుకంటే నీ భర్త పోయే ముందు కొద్ది రోజుల క్రితం మాకు విడాకులు జరిగాయి. అందుచేత నేను ఆయన భార్యను కాను. నీ సవతిగా గాక నీ చెల్లెలుగా నన్ను స్వీకరించు. మనం జీవితాంతం అక్కచెల్లెళ్ళుగా ఉందాం. ఈ ఉత్తరం చదువుకుని వ్యాపారస్తుడి భార్య ఆమె నిజాయితీకి ఆశ్చర్యపడి అది మొదలు ఆమెతో స్నేహ సంబంధాలు పెట్టుకున్నది. ఇదండి 'సవతివాట' అనే కథ.
ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. నిజాయితీ పరుడు అనే కథ విందాం. ఖలీఫా హారూన్ అల్ రషీద్ తర్వాత బాగ్దాద్ నగరాన్ని పరిపాలించిన వారిలో అబ్దుల్ అజీజ్ ముఖ్యుడు. ఆయన స్వతహాగా మంచివాడు. అంతేగాక దానధర్మాలు చేయడంలో అతని చేతికి ఎముక లేదని ప్రతీతి. ఆ పాదుషా విధించే శిక్షలు చిత్రంగా ఉండేవి. కొరడా దెబ్బలు, కారాగార శిక్ష, ఉరిశిక్ష వంటివి విధించేవాడు కాదు. ప్రజలు చేసిన తప్పు పని వారి మనసులో బాగా నాటుకుపోయేటట్టు, తెలిసేటట్టు చేసి చాతుర్యంగా తీర్పు చెప్పేవాడు. దానితో తప్పు చేసిన వాడికి అవమానమై తిరిగి అటువంటి పని జన్మలో చేసేవాడు కాదు. ఆ రాజులో ఉన్న మరో గుణం ఏమిటంటే నిజాయితీగా నడుచుకునే వారికి తగిన బహుమానాలిచ్చి సత్కరించేవాడు. అందువల్ల అతని కాలంలో దొంగతనాలు గాని, ఇతర అవినీతికరమైన పనులు గాని చాలా తక్కువ జరిగేవి. ఒకరోజు అబ్దుల్ అజీజ్‌కు చాలా కాలం తర్వాత మగపిల్లవాడు పుట్టడంతో సంతోషంగా పేద ప్రజలకు విరివిగా దానధర్మాలు చేశాడు. అలా ఆయన వద్ద నుంచి ఓ బస్తా ధాన్యం తీసుకున్న ఓ పేదవాడు ఇంటికి పోయి బస్తా విప్పాడు. ధాన్యం లోపల వాడికి ఒక బంగారు నాణెం కనపడింది. వెంటనే వాడి భార్య అది చూసి "ఎక్కడిది ఆ బంగారు నాణెం" అని అడిగింది. వాడు జరిగింది చెప్పి "ఆ కాసును తిరిగి పాదుషాకు ఇవ్వాలనుకుంటున్నానని" అన్నాడు. "నీ మొహం, నీ బుద్ధి గాని గాలికి ఎగిరిపోలేదు కదా! నిక్షేపంగా వచ్చిన బంగారు కాసును తిరిగి పాదుషా గారికి ఇస్తావా" అన్నది వాడి భార్య. "నువ్వూరుకో. పొరపాటు వల్ల ఆ నాణెం ధాన్యం మూటలో వచ్చింది. అది మనం ఉంచుకోవడం న్యాయం కాదు. మంచిగా ఉన్నవాడికే ఏనాటికైనా న్యాయం లభిస్తుంది" అని వాడు భార్య ఎంత మొత్తుకుంటున్నప్పటికీ వినక తీసుకెళ్ళి పాదుషాకిచ్చాడు. అబ్దుల్ అజీజ్ ఆ పేద యువకుడి నిజాయితీకి మెచ్చి 100 బంగారు నాణెములు ఇచ్చాడు. ఇదంతా గమనించిన బషీర్ అనే ఓ షావుకారు బీదవాడి వేషం వేసుకుని 50 బంగారు నాణెములు తన సొంతవి తీసుకొని పాదుషా వద్దకు వెళ్ళి ఎంతో వినయం నటిస్తూ "మహాప్రభూ, మీరు నిన్న నాకు ఇచ్చిన ధాన్యం మూటలో ఈ 50 బంగారు కాసులు దొరికాయి. వీటిని న్యాయంగా తిరిగి తెచ్చాను. దయచేసి స్వీకరించండి" అన్నాడు. తనకు తిరిగి 500 బంగారు కాసులు వస్తాయన్న ఆశతో. అప్పుడు అబ్దుల్ అజీజ్ బషీర్ కేసి ఆశ్చర్యంగా చూశాడు. బషీర్ భోజన ప్రియుడు కావడం వల్ల మనిషి బొద్దుగా, సుష్టుగా, బలంగా ఉన్నాడు. పైగా పేదవాడి వేషం ధరించినా కుడి చేతికున్న 4 బంగారపు టుంగరాలు, ఎడమ చేతికున్న 2 వజ్రపు టుంగరాలు తీయడం మరిచిపోయి అలానే వచ్చాడు. అవే అతని అసలు స్వరూపాన్ని పట్టి ఇచ్చాయి. బషీర్ నిజమైన పేదవాడు కాదని, ఎక్కువ బంగారు నాణెములు సంపాదించేందుకు అలా వచ్చాడని గ్రహించడానికి పాదుషాకు ఎంతోసేపు పట్టలేదు. అప్పుడాయన తన మంత్రితో "మంత్రిగారు, ఇతడు ఇచ్చిన బంగారు నాణెములు తీసుకొని ఖజానాలో వేయండి. నిజాయితీగా వాటిని తిరిగి తెచ్చాడు గనుక ఇతని పేర ఓ నిజాయితీ పత్రం వ్రాసి ఇతనికిచ్చి పంపండి" అన్నాడు. బషీర్ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు. ఇదండి నిజాయితీ పరుడు అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.